హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను నా ఫస్ట్ వ్లాగ్ అయితే ఈ వీడియో తీస్తున్నాను. మా వారిని అయితే రిక్వెస్ట్ చేస్తా వీడియో తీయమని. మా వారికి అయితే అసలుకి నాకైతే హెల్ప్ చేయట్లేదు. కనీసం నేను ఇంపార్టెంట్ అయిన టైంలో అయినా సరే కెమెరాతో వీడియో తీయనంటే సో ఏమీ సపోర్ట్ లేదు. స్టాండ్ పెట్టుకొని అయితే నేను ఈ వీడియోస్ అయితే చేసుకుంటున్నాను. ఎప్పటి నుండో అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంటే ఇది వరకు అయితే సక్సెస్ అయి ఉండేది. ఎలా చేయాలి అని ఆలోచిస్తూనే కొన్ని ఇయర్స్ అయితే గడిచిపోయింది. 8 ఇయర్స్ నుంచి నేను ప్లాన్ చేసుకుంటున్నా యూట్యూబ్ చేయాలని. మనిషి కనిపించకుండా మన ఫేస్ కనిపించకుండా అయితే కొన్ని కంటెంట్లు పెట్టి చేశాను. అదైతే నాకు బాగా సక్సెస్ వచ్చింది. దానివల్లే నాకు ఇంట్రెస్ట్ పెరిగి ఈ విధంగా తీయాలి అని చెప్పి తీస్తున్నాను. మనం ఏదైనా సరే యూట్యూబ్ చేయాలనుకున్నప్పుడు అసలు స్టార్ట్ చేయకుండా ఉన్నామంటే మాత్రం అట్లానే గడిచిపోతుంది కాలం. సో మనం ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అలవాటు అయిపోయి మనకు అదే సక్సెస్ ఇస్తుంది. అందుకే నేను యూట్యూబ్ వ్లాగ్స్ ద్వారా నేను మిమ్మల్ని పరిచయం చేసుకుంటున్నాను. కాదు, నన్ను మీకు పరిచయం చేసుకుంటున్నాను. నేనైతే చాలా వీడియోస్ చూస్తున్నాను. చాలామంది సింపుల్గా అయితే పెడుతుంటారు. అరే ఈ విధంగా అయితే మనం చేయలేమా అని చాలాసార్లు అయితే నాకు అనిపించింది. సో మీరు కూడా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. యూట్యూబ్ అదేమి తప్పు పని అయితే కాదు. రిలేటివ్స్ చూస్తారు, వాళ్ళు ఏమైనా అనుకుంటారు అని మాత్రం మీరు ఫీల్ అయితే మాత్రం అసలు చేయొద్దు. సో మనం అదర్స్ని మనం డిలీట్ చేయాలి ఫస్ట్ మైండ్లోంచి. మనం చేసే పని కరెక్టే ఉన్నప్పుడు వీళ్ళు అనుకుంటున్నారని మాత్రం మనం ఏం ఫీల్ అవ్వకూడదు. సో ఆ ఉద్దేశంతోనే నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నేనైతే మంచి వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా అయితే ద బెస్ట్ వీడియోస్ అయితే నేను ఇవ్వగలుగుతానని నాకైతే కాన్ఫిడెంట్ ఉంది. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఎస్పెషల్లీ మా హస్బెండ్ సపోర్ట్ చేయకపోయినా నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యే తీరుతాను. ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నాను. దానికంటే ముందు మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమన్నా సజెషన్స్ ఇచ్చే పని అయితే నాకు కామెంట్ ద్వారా సజెషన్స్ తెలియజేయచ్చు. ఆ విధంగా నేనైతే ఫాలో అవుతాను. స్నానం చేసొచ్చి డాడీ స్నానమా మమ్మీ చెప్పిందే చేస్తాము. కొంతమంది కామెంట్ చేశారు, ఏందక్క బెడ్రూమ్లో చుమ్ముతావు, వంట రూమ్లో చుమ్మేది వీడియో పెడుతున్నావు, హాల్లో చుమ్మేది పెడుతున్నావు, బయట కార్డర్లో కూడా చుమ్మేది పెడుతున్నావు అని అడిగారు. చెత్త అనేది అన్ని దగ్గరలో ఉంటుంది కదా, ఒక దగ్గరే కాదు కదా, దాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పాను. వీడియోస్లో మంచిగా చేయరంటే చేయడు, కానీ పిచ్చి పాటలు మాత్రం పాడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఐ వాచ్ ఇప్పుడు నేను వేసుకుంటున్నా. చూడండి గైస్, నిన్న యూట్యూబ్ కూడా ఉంటుంది. అబ్బా చూడండి ఫ్రెండ్స్, నిన్న ఛార్జింగ్ ఎంత ఉన్నట్టు చూద్దాం గైస్. మళ్ళీ నా బుర్ర 100% ఛార్జింగ్ అవుతుంది. ఇంకా హ్యాపీ ఎంజాయ్ పండుగ. నేను కోడి పిల్లలతో ఆడుకుంటా. పెద్ద కోడేదా, పెద్ద కోడికి మేత పెట్టు. ముందులో 7 రోజులు అయింది దాన్ని పెట్టి, అది చచ్చిపోయి ఉంటుంది.
కారం నెయ్యి దోశ కావాలంట, అదైతే వేస్తాను. కారం ఇంట్లో నేనైతే ప్రిపేర్ చేసుకుంటాను, నెయ్యి కూడా. ఎందుకంటే బాబు కోసం 2 లీటర్స్ పాలు అయితే తీసుకుంటాను. ఆ పాల నుంచి వచ్చే వెన్న ద్వారా నేనైతే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడైతే పాలు లీటర్ వచ్చి 60 రూపీస్ అండి. మీ దగ్గర ఎంత కాస్ట్ ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. చూడండి, నేనైతే నెయ్యి ప్రిపేర్ చేసుకుని దీంట్లో అయితే పెట్టుకున్నాను. కొంచెం అయిపోవచ్చింది. చూడండి చిక్కగా ఎలా ఉందో. నెయ్యి అంటే మా బాబుకి అసలు ఇష్టం లేదు. కాకపోతే కొంచెం హెల్దీ కాబట్టి ఏదో విధంగా పెట్టాలని చెప్పి కారం దోశలో కొంచెం అయితే నెయ్యి వేస్తాను. మా బాబుకి ఒక ప్లెయిన్ దోశ, ఒక కారం దోశ అయితే ఏ మమ్మీ అన్నాడు. నెయ్యి అసలు వేయద్దు అన్నాడు. నెయ్యి వేయలేదు, నూనె వేస్తానని చెప్తాను. మామూలుగా ఆయన టేస్ట్ అర్థమైపోద్ది నెయ్యి వేస్తాను. చూడండి క్రిస్పీగా ఎంత బాగుందో తెలుసా. మనం కన్సిస్టెన్సీ కలుపుకునే దాన్ని బట్టి అసలు ఎంత ఎన్ని గ్లాసులు బియ్యానికి ఎంత పప్పు వేసుకోవాలి అనేది కరెక్ట్గా దాన్ని వేసుకుంటే దోశ చాలా టేస్ట్గా వస్తుంది. ఎంత పలుచగా పోసినా సరే స్ప్రెడ్ అయ్యి అతుక్కోకుండా అయితే వస్తుంది. ఇప్పుడైతే కారం దోశ వేస్తున్నాను. నేనైతే కారం అంటే ఎండుమిర్చి, టమోటా, జీలకర్ర, తెల్లగడ్డ, ఉప్పు వేసి అయితే నేను మిక్సీకి వేస్తాను. ఆ కారం చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కారం దోశ అయితే వేస్తున్నాను బాబుకి. ఒక ప్లెయిన్ దోశ వేసాను, ఇప్పుడైతే కారం దోశ పోస్తున్నాను. 2 అంటే 2 చాలు మమ్మీ అన్నాడు. పిల్లలు 2 తినడం కూడా ఎక్కువేను. మనం ఇంట్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న రోజు మాత్రం మనం అయితే కొంచెం ఎక్కువగానే పెడతాము. స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఎన్ని పంపించినా వాళ్ళు తింటున్నారు లేదో కూడా మనకు తెలియదు. సో నేనైతే తింటున్నానని చెప్తున్నాడు. టేస్ట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా పిల్లలు తింటారు. వాళ్ళకి నచ్చిన విధంగా టేస్ట్గా చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తుంటాను. దాంట్లో అయితే నెయ్యి కూడా వేసాను. ఇంకా తప్పకైతే తినేస్తాడు బాబు. ఎన్ని రోజులు నేర్చుకున్నాను. ఫస్ట్ ర్యాంక్ ఒక్కసారి సెకండ్ ర్యాంక్ వస్తే కిచెన్ వండాలి వచ్చింది గాయస్. పట్టుకున్నావు గ్లాసు అది నీళ్ళ గ్లాసు ముడి చూపిస్తా గాయస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్కూల్కి వెళ్ళిపోతున్నా. బాయ్ అయ్యో బాయ్ పోషి. బాయ్ బాయ్ టాటా సీ యు గుడ్ బై. బాబు అయితే ఎగ్ కర్రీ చేయమన్నాడు. గుడ్డు పులుసు అంటే చాలా ఇష్టం మా బాబుకి. కొంచెం పుల్లంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గుడ్డు పులుసు. ఆ పులుసులోనే గుడ్లు వేయడం వల్ల గుడ్డు కూడా టేస్ట్ వస్తుంది. మా వారైతే పులుసులో వేసిన గుడ్డు తిండు, విడిగా అయితే పక్కన పెట్టుకుంటాడు. నేను మాకు మా బాబుకి మా వారికి ఇది నేను ఇట్లా కోసి కట్ చేస్తాను కదా, దీనికి మిగిలిన వేస్ట్ అయితే నేను ఒక చెట్టుకి వేస్తాను. చూపిస్తాను రండి. ఆ చెట్టుకి చూడండి, ఇదేనండి ఆ చెట్టు. నేనైతే 50 రూపీస్ పెట్టి ఈ చెట్టు తెచ్చుకున్నాను. కాశ్మీర్ రోజా ఎక్కువ ఎక్కడైతే ఎగురిస్తుందో అక్కడ ఖచ్చితంగా మొగ్గేస్తుంది. ఈ చెట్టు స్పెషాలిటీ అది. దీనికి మనం ఇట్లా కట్ చేసుకుని ఉల్లిపాయ తొడిములు, టమాటా పీసెస్ ఇలాంటివైతే నేను వేస్తుంటాను. మా వాటిని వీడియో తీయమంటే తీయట్లేదు, నాకు అది చాలా బాధేస్తుంది. అయినా పర్లేదు, స్టాండ్ యూజ్ చేస్తాను. కానీ క్లారిటీగా వస్తే బాగుంటుంది కదా అని నా ఒపీనియన్. అది ప్యాకెట్ అయితే కట్ చేయాలి, వేరే దాంట్లో పోయాలి. అందుకని దీన్ని తెచ్చుకొని యూజ్ చేసి అయిపోయిన తర్వాత నేను ఎర్రగడ్డలకి అయితే వేసేస్తాను. అంటే మిగిలిన ప్లాస్టిక్ వేస్ట్ ఐటమ్ ఉంటుంది కదా, అదంతా కలెక్ట్ చేసి దాంట్లో వేసి పెట్టి పడేస్తాను. మీతో మాట్లాడతాడు తవరు మాడిపోయింది.
ఈ లోపల ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే చేసి పెట్టేసుకున్నాం. నా వీడియోస్ చూసి మా ఇంటి దగ్గర వాళ్ళు నవ్వుతారేమో, నవ్వినా పర్లేదు, మనం ఏం తప్పు చేయట్లేదు కదా. వీడియోస్ చేయాలి, దాని మీద ఏదైనా కొంచెం ఇన్కమ్ సంపాదించాలని ఇదితో అయితే వీడియోస్ చేస్తున్నాను. మనం చేసే పని మంచిదైనప్పుడు వాళ్ళు వీళ్ళు నవ్వుతారంటే మాత్రం, నవ్వుతారని మనం వెనకడిగేయడం చాలా రాంగ్ అండి. ఖచ్చితంగా అయితే మనం అనుకున్నది మనం చేస్తూ పోవాలి. మా హస్బెండ్ కూడా అయితే నాకు సపోర్ట్ చేయరు, వీడియోస్ తీయండి అన్న కూడా అస్సలు హెల్ప్ చేయడు. చూద్దాం, నా సక్సెస్ అయితే అది నా ఛానల్ సక్సెస్ అవ్వడం మీ చేతుల్లోనే ఉంది. సక్సెస్ అయినందువల్ల అయినా సరే మా వాళ్ళు హెల్ప్ చేస్తారేమో. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కరివేపాకు కొంచెం బాగా వేగాక టమోటాలు అయితే వేసేసుకుందాం. దీంట్లోనే ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేసేద్దాం. నాటు కరివేపాకు చాలా మంచి స్మెల్ వస్తుంది. గుడ్డు పులుసులో ఖచ్చితంగా కరివేపాకు వేయాలండి, అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. ప్లేట్ చూసారా, 10 రూపీస్ ఒకటి. మేమైతే ఒకసారి తిరణాలకు వెళ్తే అక్కడ ఏదైనా 10 రూపాయలు అనేసరికి ఇలాంటి ఫ్రై కొనుక్కున్నాము. ఎందుకంటే దీంతో హాట్ ఐటమ్స్ వేయకపోయినా ఏమన్నా కట్ చేసుకున్నప్పుడు దీంట్లో పెట్టడం వల్ల స్నాక్స్ అలా వేసుకోవచ్చు, బాగున్నాయి కదా. ఎర్రగడ్డలు టమాటాలు అయితే బాగా డీప్ ఫ్రై అవ్వాలి, బాగా మగ్గిపోవాలి ఎర్రగా. ఎగ్స్ అయితే ఉడికాయి, ఆపేస్తున్నాం. నాకైతే కామెడీ వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టం. నా ఛానల్ ఫాలో అవుతా ఉందండి, ఖచ్చితంగా అయితే ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎర్రగడ్డలు టమాటాలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేస్తే వేగిపోతాయంట. అవేందో మరి, సాల్ట్ వేసినా అదే హీటు, సాల్ట్ వేయకపోయినా అదే హీటు, ఏదో పెద్దలు చెప్తుంటారు. అలా అయిపోతే కొద్ది. మా బాబుకైతే లంచ్ టైం 12:30కి, అయితే డైలీ 12:20కి అలాగా మేమైతే ఫుడ్ పంపిస్తాము. అంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, అక్కడికైతే నడిచి వెళ్ళలేము. సర్వీసెస్ కూడా ఏమి ఉండవు, అంటే 1 కిలోమీటర్ ఉంటుంది. సర్వీసెస్ కూడా ఉండదు, అంటే మనం లేడీస్ వెళ్ళడానికి. ఎవరైనా జెంట్స్ బండి ఉంటే వెళ్ళాలి. డైలీ అయితే మా మామగారు తీసుకెళ్తారు. ఈరోజు వేరే వర్క్ మీద అయితే వెళ్ళారు. మా హస్బెండ్ అయితే 10కి ఆఫీస్కి వెళ్ళిపోతారు. అందుకని తర్వాత ఇవ్వడం కుదరదని చెప్పి ముందుగానే ప్రిపేర్ చేసేస్తున్నా, లేదంటే 12:20కి అట్లా పంపిస్తాం. ఈరోజు టిఫిన్లోకి చట్నీ అయితే చేయలేదు, అంటే నిన్న చేశాను అయిపోయింది. కారం అయితే ఉంది, కానీ కారం మా హస్బెండ్ తినడు. ఏదైనా చట్నీ ఉంటే తింటాడు. అత్తమ్మ వాళ్ళ ఇంటికి నుంచి అయితే టమాటా పచ్చడి అయితే పెట్టించుకొచ్చాను. కొంచెం మా బాబు అయితే మా బాబుకి వేసి పంపించాను టిఫిన్లో. మా వారికి కూడా అయితే ఇదే పెడతాను. ఇప్పుడు కారం అయితే చాలా టేస్ట్ ఉంటుంది, ఎర్రకారం అనేది. మా వారైతే తినడు. టైం అయితే మార్నింగ్ 9:30 అవుతుంది. టిఫిన్ చేయమన్నాడు, దోశ పోసివు తినేస్తాను, లోపల వంట చేసేసి పాక్స్ పెట్టేసి అన్నాడు. అన్నం అయితే కుక్కర్లో పెట్టేశాను, ఉడుకుతా ఉంది. ఈ లోపల మా వారికి దోశ పోయి ఇచ్చేస్తే తింటా ఉంటారు.
టమోటా ఎర్రగడ్డలు బాగా అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, ఒకవేళ ఎవరికైనా మీ భర్త మీద కోపం ఉంటే మాత్రం ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసేయండి కారం. నాకైతే కొంచెం కోపంగా ఉంది, అందుకే 1/2 స్పూన్ వేసాను. ఆల్రెడీ ఇందాక సాల్ట్ వేసాను, అయినా కొంచెం దానికి సరిపడినంత వేయలేదు. ఇందాక ఫస్ట్ టైము కొంచెం అయితే వేసాను, ఇప్పుడైతే సరిపడినంత వేసాను సాల్ట్. అన్నీ వేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం అయితే పోసుకుందాం. సూపర్ ఉంది, కొంచెం ఉప్పు తక్కువ. మా హస్బెండ్ మీద కోపం కంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది, అందుకే ఇంత కారం వేసినా అది కారమే లేదు, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ మనకి. మా వారు అయితే పులుసులో ఎక్కి తినాడు, అందుకని ఒకటైతే విడిగా పెట్టేస్తున్నాను. ఈ లోపల అయితే విడిగిపోతుంది. మనం దోశ అయితే పోసేద్దాం. నేను ఒకటి చెప్పేది ఏంటంటే బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే టేస్ట్గా ఉండడం కోసం, సేల్ అవ్వడం కోసం ఏ రకాలంటే అన్ని రకాల పౌడర్స్ కలపడం, టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ వేయడం. టేస్టింగ్ సాల్ట్ అనేది టేస్ట్ వస్తుంది, కాకుంటే దాన్ని తినడం వల్ల అయితే మన డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలకైతే అస్సలు పెట్టకూడదు బయట ఫుడ్. ఈవెన్ మనకి ఎంతవరకు వీలుంటే అంత ఇంట్లో చేసి పెట్టడానికే ప్రయత్నించండి ప్రతి ఒక్కరు. నేనైతే ఇంతకుముందు బయట ఎక్కువ తినేవాళ్ళము. బయట అయితే ఎక్కువ టిఫిన్ అయినా అంటే నేను కూడా వర్క్ చేస్తుంటాను, అందుకని ఇటు ఆ వర్క్ చేసుకొచ్చి ఇంట్లో వంట చేయాలంటే కొంచెం కష్టంగా ఉండేది. నైట్ టైమ్స్ అలాగా, మార్నింగ్ టైమ్స్లో కూడా అయితే మేము బయట నుంచి తెప్పించుకుంటాము. బయట నుంచి తెప్పించుకోవడం వల్ల మనకైతే డబ్బులు కూడా కొంచెం ఎక్కువ అవుతుంది, మంత్లీ బడ్జెట్. అందుకే కొంచెం కష్టమైనా సరే కొంచెం ఓపికతో మనం ఇంట్లో చేసుకోవడం వల్ల కొంచెం మనీ అయితే ఆదా అవుతుంది. మనం కూడా హెల్తీగా అయితే ఇంట్లో ఫుడ్ అయితే తింటాము. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కొంచెం ఒళ్ళు బద్ధకం అయితే ఉంటుంది లేడీస్కి. జాబ్ చేసే వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది డైలీ రొటీన్ లైఫ్ అనమాట. రొటీన్ 5 o'clock వేయాలి, పని ఉంది, క్యారీ పెట్టాలి. సో దాంట్లో ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. జాబ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే జాబ్ మైండ్ అంతా ఏంటంటే ఆ వర్క్ మీదే ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ ఇంట్లో దానికంటే వాటి మీదే ఉంటుంది కాబట్టి కొంచెం పని మీద అయితే శ్రద్ధ తగ్గుద్ది. సో అది కూడా బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు లేడీస్. సో అలా నేను బ్యాలెన్స్ చేసుకొని చేద్దామని చెప్పి నేను ఇంట్లోనే ప్రిఫర్ చేస్తున్నాను. ఏం లేదండి, మనం పని తగ్గించుకోవాలి. అంటే అన్ని రకాలు చేసుకుంటున్నా అంటే కష్టం ఉద్యోగం చేసే లేడీస్. అందుకని ఏంటంటే నేనైతే దోశ పిండి వేసేసుకుంటాను. 3 days వస్తుంది, మార్నింగ్ నైట్. డైలీ మార్నింగ్ ఏదైనా ఒక టిఫిన్, ఇడ్లీ కానీ వడ కానీ దోశ కానీ వేసేస్తాను. నేనైతే ఈ 3 days దోశ, మార్నింగ్ దోశ, నైట్ దోశ, ఏదో ఒక చట్నీ అలా ఉంటుంది. సో మనకి ఒక 10 or 15 minutes అయితే ఈ టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోద్ది. మార్నింగ్ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఏదో ఒక కర్రీ అయితే చేసేస్తాము, అంటే ఆఫ్టర్నూన్ ఒక పూటకే. సో ఈవినింగ్ ఏముంది, మనం అయితే ఏదో ఒక టిఫిన్ చేసేసుకున్నందువల్ల టైం సేవ్ అవుతుంది, మన ఖర్చు తగ్గుద్ది, శ్రమ తగ్గుద్ది, బయటకు వెళ్ళాల్సిన పని ఉండదు.
3 దోశలు ఇవ్వమన్నారు. ఆల్రెడీ 2 వేసాను. ఇంకొక దోశ వేసేసి మా వారికి అయితే ఇచ్చేస్తాను తినమని. ఆపేస్తున్నా, ఎందుకంటే నైట్ రైస్ ఉంది, అదైతే వేసుకొని నేను తినేస్తాను. కొంచెం టమాటా చట్నీ అయితే మా అత్తమ్మ చాలా బాగా చేస్తుంది. దాని ఫేవరెట్ మా హస్బెండ్, మా బాబు. నాకైతే రాదు చేయడము, అప్పటికి నేర్చుకున్నాను, కానీ చేస్తాను కానీ ఈ టేస్ట్ అయితే రాదు. ఎలా చేసినా సరే ఈ టేస్ట్ కంటే కొంచెం నాది టేస్ట్ తగ్గుద్ది. ఎట్లయినా పెద్దవాళ్ళ చేతి వంట చాలా అద్భుతం అండి. వాళ్ళు ఏం చేసినా సరే టేస్ట్ ఉంటుంది. సో ఇదైతే మా వారికి ఇచ్చేస్తాను. మిగిలిన పిండి చట్నీ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే నైట్కి కూడా మేము యూజ్ చేయాలి కాబట్టి. నిన్నైతే నేను ఓన్లీ వెజ్ రైస్ అయితే చేశాను, అదైతే కొంచెం మిగిలింది. నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడైతే వెయిట్ చేశాను. టమాటో పచ్చడి వేసుకొని దీని అయితే తినేస్తాను నేను. అంత ఎందుకు చేసావు, మిగిలింది కదా నువ్వే తినన్నాడు మా ఆయన. పడేస్తే తిడతాడు. లిమిట్గా చేయొచ్చు కదా అంటారు. ఒక్కోసారి మనం చేసే ప్రాసెస్లో కొంచెం అయితే ఎక్కువ అయితే పడిపోతుంది. బియ్యమైనా ఏదో ఒకటి, కర్రీ అయినా కొంచెం ఎక్కువ చేస్తాం కదా ఒక్కోసారి. ఎంత లిమిట్ అనుకున్నా కొంచెం ఎక్కువ చేసేస్తాం. అయితే బాబు క్యారెట్ పెట్టడానికి రైస్ అయితే కలిపి పెట్టేస్తున్నాను, ఎందుకంటే బాబుకి కలుపుకోవడం కష్టంగా ఉంటుంది. తెలియట్లేదు ఎట్లా కలుపుకోవాలి, అప్పటికి నేను చెప్తానే ఉన్నాను. ఇదైతే కొంచెం చల్లారి పెట్టేస్తాను. ఈ లోపల కూర అయితే ఉడికిపోయింది, ఒక 5 minutes. కూర అయితే కొంచెం చల్లారి పెట్టేస్తున్నాను. ఇదైతే కలిపేద్దాం బాబుకి. పులుసు ఎక్కువ వేయాలి, ఎందుకంటే చక్కగా అయిపోతుంది. ఎందుకంటే ఒక 12 పడుతుంది తినేదానికి. కలిపి పెడుతున్నాం కాబట్టి చక్కగా అయిపోతుంది. అందుకని వేసేదానికంటే ఒక 2 గంటలు ఎక్కువైతే కర్రీ వేస్తాను. తగిన ఉంది సీటెడ్ కాలేదని చెప్పి చూసింది. ఆన్లైన్లో చూస్తే ఐడియా బ్యాంక్ ఉంది, అది మాట్లాడినప్పుడు అయిపోయింది. ఇప్పుడు స్టడీ బ్యాంక్ నేను ఆన్లైన్లో చేశాను. అనిపిస్తుంది ఈ తమ్మి ఇవాడి కూడా తమ్ముడు అయినప్పుడు అయినట్టు చెప్తున్నాడు. ఆధార్ కూడా తమ్ము అయినప్పుడు నేనైతే రాత్రి మిగిలిన వెజ్ రైస్ అయితే నేను వెయిట్ చేసుకుని టమాటో పచ్చడి వేసుకొని తినేస్తున్నాను. నాకైతే చాలా ఆకలి వస్తుంది, ఎందుకంటే టైం 10 అయిపోతుంది. మా వారేమో టిఫిన్ తినేసాడు, మా బాబు కూడా తినేసి వెళ్ళిపోయాడు. అన్నీ చేసేసరికి ఈ టైం అయింది. సో ప్లీజ్ అండి నా ఛానల్ ఫాలో అవ్వండి. నా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా మీ ముందు తీసుకొస్తాను. ఉంటానండి, టాటా, బై బాయ్, సీ యూ.